లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాలు కట్టాలంటే మనకు కావాల్సిన కొలతలు ఏంటంటే మొట్టమొదటి ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజమేనా? లంబకోణ త్రిభుజం లంబకోణం కామన్గా, కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కూడా లంబభుజాలే ఉన్నాయి. కాకపోతే లంబభుజాలు సమానంగా ఉన్నాయి, అంటే భూమి ఎత్తులు సమానంగా ఉన్నాయి. అయినంత మాత్రాన్ని ఫార్ములా మార్చాల్సిన అవసరం లేదు, కొంచెం తేడా వస్తుంది. ఏంటంటే ఇక్కడ మనకి లంబకోణ త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏంటవుతుంది చెప్పండి? లంబకోణ త్రిభుజ వైశాల్యం ఏంటవుతుంది? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి ఇక్కడ కూడా అదే చేస్తున్నాం, కాకపోతే తిన్న తేడా వస్తుంది. హాఫ్ ఇంటూ భూమి ఎంత? ఏ. అలాగే ఎత్తు ఎంత? మళ్ళీ ఏ, ఎందుకంటే రెండు సమానం కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్. కాబట్టి హాఫ్ ఏ స్క్వేర్. ఇదేమవుతుంది? లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యము. ఏ అంటే ఏంటి? ఒక్కొక్క లంబభుజము, భూమి ఎత్తు రెండు ఏలే. అలాగే దీని యొక్క కర్ణము కొలత ఎలా కడతాం? ఇందాకల్లాగా ఏం చేస్తాం? పైథాగరస్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాం. కర్ణము కొలత ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఇక స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండింటి యొక్క రెండు లంబభుజాలు కాబట్టి లంబభుజాల వర్గాల మొత్తం ఇక్కడ ఏంటవుతుంది? ఇక్కడ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అంతేనా? కాబట్టి ఇక ఇక్కడ రాస్తున్నాను రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే మనకి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎన్ని ఏ స్క్వేర్లు? రెండు ఏ స్క్వేర్లు. కాబట్టి ఎంత అవుతుంది? అండర్ స్క్వేర్ రూట్ 2a స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్లో రెండు ఏ స్క్వేర్లు వచ్చాయి. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్కి స్క్వేర్ రూట్ పోగా బయటకు వచ్చేస్తే స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఏ ఉంటుంది. కాబట్టి కర్ణం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవడానికి. అదేంటంటే ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు ఏ అయితే దాని యొక్క కర్ణం పొడవు ఎంత అవుతుంది? రూట్ 2a. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజం ఏ అయితే దానికి కర్ణం రూట్ 2a అంటే అర్థం ఏంటి? భుజం ఏ అయితే దానికి రూట్ 2 రెట్లు కర్ణం ఉంటుంది. భుజం ఏ అయితే దానికి రూట్ 2 రెట్లు ఏముంటుంది? కర్ణం. ఇంపార్టెంట్ బిట్ ఇది. అదేంటంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజమునకు రూట్ 2 రెట్లు కర్ణం ఉంటుంది. అంటే కర్ణము ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 రెట్లు ఆఫ్ భుజము. కర్ణము భుజానికి రూట్ 2 రెట్లు, కాబట్టి రూట్ 2a. తర్వాత దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? సో చుట్టుకొలత ఈక్వల్ ఎంత అవుతుంది? భుజాల మొత్తం ఎంత? ఇక్కడ ఏ ప్లస్ రూట్ 2a. కాబట్టి ఎంత? ఏ ప్లస్ రూట్ 2a. కాబట్టి ఎంత? 2a ప్లస్ రూట్ 2a. ఏని కామన్గా రాస్తే 2 ప్లస్ రూట్ 2 ఇంటూ ఏ కాదు, ఇక్కడ రాస్తున్నాను 2 ప్లస్ రూట్ 2 ఇంటూ ఏ. ఇదేమవుతుంది? చుట్టుకొలత అవుతుంది. కాబట్టి చుట్టుకొలత ఎంత? 2 ప్లస్ రూట్ 2 ఇంటూ ఏ. ఇవి మనకి దీనికి సంబంధించిన సూత్రాలు. మరొకసారి చెప్తున్నాను. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే అర్థం ఏంటి? లంబభుజాలు లేదా భూమి మరియు ఎత్తు సమానంగా కలిగిన లంబకోణ త్రిభుజాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. ఈ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే దాని కర్ణం ఈ భుజానికి రూట్ 2 రెట్లు ఉంటుంది. అంటే భుజం ఏ అయితే కర్ణం రూట్ 2a అవుతుంది. అలాగే దాని యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటవుతుంది? హాఫ్ ఏ స్క్వేర్. అలాగే దాని యొక్క చుట్టుకొలతకి సూత్రం ఏమవుతుందంటే 2 ప్లస్ రూట్ 2 ఇంటూ ఏ. ఇవి మనం తెలుసుకున్న వివరాలు. దీని తర్వాత ఏంటంటే దీనికి మీద లెక్కలు ఎలా ఇస్తాడు? ఎలా అంటాడంటే ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజము కొలత, ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజము కొలత 6 సెంటీమీటర్లు అయినా నంబర్ 1 దాని వైశాల్యము, నంబర్ 2 దాని కర్ణము కొలత,
నెంబర్ 3 దాని చుట్టుకొలత కనుగొనుము. చుట్టుకొలత కనుగొనుము. ఇవి మనకి ఇచ్చిన లెక్క. ఏమిచ్చాడు? లంబభుజం యొక్క కొలత. లంబభుజం యొక్క కొలత అంటే ఏది? ఇగో ఫిగర్ వేస్తే ఇలా వస్తుంది. ఒక్కొక్కటి ఎంత ఉంది లంబభుజాలు? 6. అప్పుడు మనకి నేను మీకు ముందే చెప్పేశాను. ఫస్ట్ విషయం ఏమి అడిగాడు? దాని యొక్క వైశాల్యం. వైశాల్యం ఏంటి? ½ a². ఏంటి ఇక్కడ ఎంత? 6. కాబట్టి ½ × 6². దీన్ని సింప్లిఫై చేస్తే ½ × 6² అంటే ఎంత? 36. కాబట్టి 2 ఎంతలు? 18. వైశాల్యం కాబట్టి చదరపు యూనిట్లు, చదరపు సెంటీమీటర్లు. అలాగే రెండో క్వశ్చన్ మనకి అడిగింది ఏంటి? కర్ణం కొలత. సింప్లెస్ట్ క్వశ్చన్ ఇది. కర్ణం భుజానికి ఎన్ని రెట్లు? √2 రెట్లు. అంటే కర్ణం ఏ అయితే భుజం ఎంత అవుతుంది? భుజం ఏ అయితే కర్ణం ఏమవుతుంది? √2a. కాబట్టి ఇక్కడ కర్ణము ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఎంత? మనకి ఇక్కడ 6 అంటే ఎంత? 6√2. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 6√2. అలాగే దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? భుజాల మొత్తం అనాల్సిన అవసరం 2 + √2 ఇంటూ a. 2 + √2 ఇంటూ a అంటే 2 + √2 ఇంటూ a విలువ ఎంత? 6 సెంటీమీటర్లు. ఇది కూడా సెంటీమీటర్లు. ఇవి దీని కొలతలు కట్టే విధానం. ఎప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో మరొకసారి చెప్తున్నాను, లంబభుజాల కొలత అంటే ఇది లంబభుజాలు. భూమి ఎత్తుల కొలతలు రెండు సమానమైతే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇదే త్రిభుజం లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజాల కొలతలు ఒక్కొక్కటి 6 అయితే దాని యొక్క కర్ణం 6√2. అలాగే దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? ½ a² కాబట్టి ½ r², అది 18 చదరపు సెంటీమీటర్లు. అలాగే దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? 2 + √2 ఇంటూ a. ఇందాకలా మనం ఫార్ములాలో చెప్పిన విధానంగా 2 + √2 ఇంటూ 6 సెంటీమీటర్స్. ఇదేంటి? వాటికి సంబంధించిన వివరాలు. ఈ లెక్కని ఇదే విధంగా సింపుల్గా కాకుండా కొంచెం వేరేగా మార్చి కొంచెం ఎవరికి కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కాని విధంగా కూడా ఇవ్వచ్చు. ఎలాగివ్వచ్చో చెప్తున్నాను, చూడండి. క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే, ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం కాదు, క్షమించాలి, త్రిభుజం యొక్క కర్ణము కొలత. కర్ణము 2√2 సెంటీమీటర్లు. 2√2 సెంటీమీటర్లు అయినా నంబర్ 1 దాని వైశాల్యము నంబర్ 2 చుట్టుకొలత కనుగొనుము. వైశాల్యము మరియు చుట్టుకొలత కనుగొనుము. మళ్ళీ మరోసారి చెప్తున్నాను, ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణము కొలత 2√2 సెంటీమీటర్లు అయినా దాని ఏంటంటే కట్టాలి? వైశాల్యం మరియు చుట్టుకొలత. కర్ణం కొలత ఇచ్చాడు. మనకి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరు స్టూడెంట్స్ బిగినింగ్లో వచ్చే వాళ్ళకి ఇవి కన్ఫ్యూషన్ కలిగిస్తాయి. అంటే కొంచెం చిన్న మనకి ఇబ్బంది పెడతాయి. ఆ ఇబ్బందిని మనం దాటాలంటే కనుక కొంచెం అవగాహన కావాలి. మనకి లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి కానీ లంబకోణ త్రిభుజానికి కానీ వైశాల్యం కనుగొనాలంటే మనకు అవసరమైనది భూమి ఎత్త కర్ణమా? కర్ణం అందులో ఏమి ఉండదుగా. కాబట్టి వైశాల్యం కనుక్కోవడంలో కర్ణం యొక్క పాత్ర ఉండదు. కాబట్టి కర్ణం ఇస్తే మనం వైశాల్యం కట్టలేము. కర్ణం నుంచి ఏది కట్టాలి? భుజానికి కనుక్కోవాలి. కర్ణం నుంచి భుజానికి కనుక్కుంటే అప్పుడు మనం వైశాల్యాన్ని కనుక్కోవడం జరుగుతుంది. కానీ కర్ణం నుంచి భుజానికి కనుక్కోవాలంటే కర్ణానికి భుజానికి మధ్య సంబంధం తెలియాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన దానికి ముందు డయాగ్రామ్ వేస్తున్నాను. ఇగో ఇదేంటిది?
ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. దీని యొక్క కర్ణం కొలత ఎంత ఇచ్చాడు? 2√2 సెంటీమీటర్. ఇక్కడ భుజం ఒక్కొక్క దాని విలువ కావాలి. అంటే ఇప్పుడు మీకు ముందే చెప్పాను, లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క భుజం విలువ ఏ అయితే దాని కర్ణం విలువ √2a అని. అంటే దాని అర్థం ఏంటి? దీని భుజం ఏ అయితే దాని కర్ణం ఎంత అవుతుంది? కర్ణము = √2a. కానీ వాడు ఇచ్చిన విలువ ఎంత? 2√2. ఇప్పుడు దీన్ని సమానం చేస్తే √2a = 2√2. మనకి ఏ విలువ = 2√2 బై ఇటు కిందకు పోతే √2. ఈ రెండు కొట్టిపడేస్తే ఏముంటుంది? 2 సెంటీమీటర్స్. కాబట్టి ఏ విలువ ఒక్కొక్కటి ఎంత వచ్చింది? 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు. అంటే భుజం విలువ ఎంత వచ్చేసింది? 2 సెంటీమీటర్లు వచ్చేసింది. భుజం విలువ 2 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు దాని వైశాల్యం మొదలు కట్టాలి. వైశాల్యం = ఎంత? ½ a² అని తెలుసుగా. అంటే ½ ఇంటూ ఏ అంటే ఇచ్చిన కర్ణాన్ని కట్టకూడదుగా. ఏంటి కట్టాలి? భుజం ఏ. కాబట్టి ఏ అంటే ఎంత? 2². కాబట్టి ఎంత అవుతుంది? 4/2. 2² అంటే 4గా 4 అంటే ఎంత అవుతుంది? 2. వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 2, దాని చుట్టుకొలత. దాని చుట్టుకొలత కావాలంటే ఏమవుతుంది? మీకు ఇందాకే చెప్పాను. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏంటవుతుంది? 2 + √2 ఇంటూ ఏగా చుట్టుకొలత ఎంత? 2 + √2 ఇంటూ దాని యొక్క భుజం ఎంత? 2 సెంటీమీటర్లు. ఒకవేళ వాడు సింప్లిఫై చేసిస్తే 2 × 2 4, 2 × √2 సెంటీమీటర్. ఇలా రాసినా తప్పేం లేదు. ఇది ఒక రకంగా ఇవ్వడం. అంటే ఇక్కడ మనకి తేడా ఏంటి? ఇదివరకు ఇచ్చిన క్వశ్చన్కి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి. ఇదివరకు ఇచ్చిన క్వశ్చన్లో మనకి కర్ణం విలువ ఇవ్వలే, భుజం విలువ డైరెక్ట్గా ఇచ్చి వైశాల్యం కట్టమన్నాడు. మనకి అక్కడ ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడ కర్ణం విలువ ఇచ్చి వైశాల్యం అడిగాడు. కర్ణం విలువ ఇచ్చి వైశాల్యం కట్టమంటే మనకు కష్టం అవుతుందిగా. ఎందుకు? వైశాల్యంలో కర్ణం తలకి పాత్ర ఏమి ఉండదు. కాబట్టి వైశాల్యం అడిగేటప్పుడు కర్ణం నుండి భుజం కట్టాలి. అప్పుడు మనకు తెలిసిందేగా, కర్ణము = భుజము ఇంటూ √2. కాబట్టి భుజం ఏ అనుకుంటే √2 = కర్ణం. √2a = ఎంత అవుతుంది? ఈ కర్ణం విలువ 2√2. అప్పుడు √2 క్యాన్సిల్ చేయగా భుజం విలువ ఎంత వచ్చింది? 2 సెంటీమీటర్స్. భుజం విలువ 2 సెంటీమీటర్స్ వచ్చిందంటే వైశాల్యం ఎంత అవుతుంది? మనకి ½ a² కాబట్టి ½ × 2², 2 చదరపు సెంటీమీటర్లు. చుట్టుకొలత మనకి 2 + √2 ఇంటూ a కాబట్టి 4 + 2√2 సెంటీమీటర్. ఇది ఒక విధంగా అడగచ్చు. ఇదే లెక్కన మరికొంచెం పేర్లు పెట్టి కూడా అడగచ్చు. దానివల్ల మరికొంచెం కన్ఫ్యూజ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేంటంటే ఒకసారి రాస్తున్నాను. ఇలా రాస్తాడు. ఏంటది? ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం మరియు యాంగిల్ బి = 90 degrees. ఇంకా ఏబి = బీసీ. ఏబి = బీసీ మరి ఏబి = బీసీ. ఏసీ ఓకే 9√2 సెంటీమీటర్లు అయిన నెంబర్ 1 ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యము, నెంబర్ 2 దాని యొక్క చుట్టుకొలత. కనుగొను. ఇక్కడ వాడు ఇచ్చిన అర్థం ఏంటంటే కొంచెం క్వశ్చన్ పొడిగించినట్టే తప్ప దాంట్లోని మనకి మారిందంటే ఏం లేదు. ఇందాకలు ఇచ్చినట్టు ఇచ్చాం. కాకపోతే ఇక్కడ ఏబీసీ, ట్రయాంగిల్ ఏబీసీ, ఏబీబీసీ అనేసరికి ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఇందులో మనం చేయాల్సిన ఏంటి? మొట్టమొదట
దానికి సంబంధించిన ఫిగర్. ఇక్కడ ఏ కోణం 90 degrees ఉంది, బి అంటే ఇది ఖచ్చితంగా ఏ త్రిభుజం అవుతుంది, లంబకోణం అయితే ఖచ్చితం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం వాడు చెప్పాడు కూడా, కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసి వాడే చెప్పాడు బి ఈక్వల్ టు 90 అని. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఇది ఏ ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది, ఏ ఉంటుంది అంటే ఈ రెండు సమానం. అలాగే కర్ణం కొలత ఏసీ అంటే కర్ణమేగా, 9√2 ఇచ్చాడు. ఇప్పుడు దీని నుంచి మనం భుజాన్ని కట్టేయగలమా లేదా, భుజాన్ని కట్టడం అవుతుందా లేదా, అవుతుంది. ఎలాగా, మనకి √2a అంటే కర్ణం ఈజ్ ఈక్వల్ టు ఏంటి అవుతుంది చెప్పండి, √2a. ఆ √2a విలువ మనం ఎంత ఇచ్చాం, 9√2. కాబట్టి ఏ విలువ ఎంత, 9√2/√2 క్యాన్సిల్ చేస్తే ఎంత, 9 సెంటీమీటర్లు. అంటే ఏ విలువ ఎంత వచ్చింది, 9. ఏ విలువ 9. అంటే ఇప్పుడు మనకి లంబభుజాలు అంటే భూమి ఎత్తు ఎంత వచ్చాయి, 9, 9. అలాగే కర్ణం కొలత ఎంత, 9√2. అంటే ఇప్పుడు మనకి దాని యొక్క వైశాల్యం కట్టమన్నాడు. వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఎంత, ½ ఇంటూ ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత ఇక్కడ 9. 9 అంటే ఎంత, 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే ఎంత, 81/2 అంటే ఎంత అవుతుంది, 240/80. 1 మిగిలితే పాయింట్ పెడితే 10 అయింది కాబట్టి 2 5ల కాబట్టి 40.5 చదరపు సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు మనకి ఏమడిగాడు, దాని యొక్క చుట్టుకొలత. చుట్టుకొలత ఏమవుతుంది, లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి 2 + √2a కదా, అంటే ఎంత, చుట్టుకొలత ఈక్వల్ టు 2 + √2 ఇంటూ ఏ. ఏ అంటే విలువ ఎంత వచ్చింది మనకి, 9. ఓకే, లేదా దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 9 × 2 18 + 9√2 చదరపు సెంటీమీటర్. చదరపు సెంటీమీటర్లు కాదండి, సెంటీమీటర్లు. ఎందుకంటే చుట్టుకొలత సెంటీమీటర్లు కొలుస్తాం కాబట్టి. సో ఇలా కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాలు, వాటికి సంబంధించిన వివరాలు. ఇంతవరకు మనం లంబకోణ త్రిభుజాలు, లంబకోణ సమద్విబాహు త్రిభుజాల కోసం తెలుసుకున్నాం. వాటి తాలూకు ముఖ్య సూత్రాలు, వాటికి సంబంధించి ప్రాథమిక సమస్యలు సాల్వ్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ మనం ఎంటర్ అవబోతుంది ఏంటంటే, త్రిభుజాల్లోనే కొంతమందికి ఉన్న దురభిప్రాయం అంటే కొంతమందికి ఉన్న అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల ½ BH లేదా ½ భూమి ఎత్తు, ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనేది కేవలం లంబకోణ త్రిభుజాలకు మాత్రం వర్తిస్తుంది అని అనుకుంటారు చాలామంది. కానీ అది కూడా రాంగే. మనకి అన్ని రకాల త్రిభుజాలకి ఈ ½ BHని వర్తింపజేయచ్చు, కానీ కొన్ని కండిషన్లో మాత్రమే. ఏంటి ఆ కండిషన్లో చూద్దాం. ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది లంబకోణ త్రిభుజం, ఇది లంబకోణ శీర్షం, ఇది భూమి, ఇది ఎత్తు. ఇలాంటి సందర్భంలో దీని యొక్క వైశాల్యం ఏంటి, ½ BH. ఇది మనం చెప్పుకున్నాం. కానీ కేవలం లంబకోణ త్రిభుజాలకు మాత్రమే కాకుండా ఇది అల్పకోణ త్రిభుజానికి, అధిక కోణ త్రిభుజానికి కూడా వర్తింపజేయచ్చు. నేను మరొకసారి గుర్తు చేయడానికి చెప్తున్న విషయం ఏంటంటే, ఆల్రెడీ త్రిభుజాల కోణాలను బట్టి ఎన్ని రకాలని చెప్పాము, 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటంటి, అల్పకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం. అయితే కొన్ని సందర్భాలను అనుసరించి ఇదే ఫార్ములా ½ BH అనే వైశాల్య సూత్రాన్ని మనం అధిక కోణ త్రిభుజానికి, అల్పకోణ త్రిభుజానికి కూడా వర్తింపజేయచ్చు. ఎలాంటి సందర్భంలో, ఇక ఇలా ఇస్తున్నాను చూడండి. ఏంటంటే ఇక చూడండి, ఇది లంబకోణ త్రిభుజం కదా, ఇందులో భూమి ఎత్తు. ఇలా కాకుండా ఒక అల్పకోణ త్రిభుజాన్ని తీసుకుంటే ఇందులో అన్ని కోణాలు 90 డిగ్రీల కంటే తక్కువ. ఇలాంటి త్రిభుజాన్ని తీసుకుంటే దీనిలో ఒక భుజాన్ని బి అంటే భూమిగా తీసుకుంటే, అలాగే దీనికి గీయబడిన ఉన్నతి లేదా ఎత్తు, దీనికి గీయబడిన ఉన్నతిని ఎత్తు అని అంటామని మీకు ఇందాకలే చెప్పాను. అది ఎత్తు H అనుకుంటే అప్పుడు కూడా దీని యొక్క వైశాల్య సూత్రం ఏంటి, ½ BH. అలాగే ఇక్కడ ఇదొక త్రిభుజం. ఇదే త్రిభుజం గతంలో చెప్పాను నేను. ఏంటిది,
ఇక్కడ ఒక కోణం ఇలా చూడండి, అందరూ ఇది 90 డిగ్రీలు అయితే ఈ 90 డిగ్రీల మించి వచ్చింది కోణం, కాబట్టి ఇదేంటి అధిక కోణం. అలాంటిది ఈ అధిక కోణం త్రిభుజం. కాబట్టి ఇలాంటి అధిక కోణ త్రిభుజం తీసుకుంటే ఉన్నతి అనేది అధిక కోణ త్రిభుజంలో బాహ్యంగా పడుతుంది. అప్పుడు ఈ భుజాన్ని పొడిగిస్తే ఇక్కడికి వస్తుంది. అంటే ఉన్నతి బాహ్యంగా ఇచ్చి ఇప్పుడు ఇది కనుక ఉన్నతి హెచ్ అని, ఇక్కడ ఇది భూమిగా బేస్గా తీసుకుంటే అప్పుడు కూడా దాని యొక్క వైశాల్య సూత్రం ఏంటంటే హాఫ్ బిహెచ్ఏ. కాబట్టి ఈ హాఫ్ బిహెచ్ అనే వైశాల్య సూత్రాన్ని వాడడానికి కేవలం లంబకోణ త్రిభుజమే కానవసరం లేదు. అల్పకోణ త్రిభుజమైనా అవ్వచ్చు, అధిక కోణ త్రిభుజమైనా అవ్వచ్చు. అయితే ఇక్కడ ఉన్న కండిషనల్లో ఏంటంటే ఏ భుజాన్ని అయితే భూమిగా తీసుకున్నామో, బేస్ ఇంగ్లీష్ మీడియం ఉంటే ఏ భుజాన్ని అయితే భూమిగా తీసుకున్నామో ఆ భుజానికి మాత్రమే గీసిన ఉన్నతి హెచ్గా ఉండాలి. ఇక చూడండి, ఇక్కడ 2 సందర్భాల్లో ఇది భూమి, ఆ భూమికి మాత్రమే గీసింది ఎత్తు, ఇది భూమి, ఆ భూమికి మాత్రం గీసింది ఎత్తు. ఇలాంటి అన్ని సందర్భాల్లో వైశాల్య సూత్రం ఏంటి? హాఫ్ బిహెచ్. కాబట్టి ఈ హాఫ్ బిహెచ్ అనేది కేవలం లంబకోణ త్రిభుజాలకు మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో లెక్కలు మీకు ఒక రకంగా ఇవ్వచ్చు. ఎలాగివ్వచ్చు చూద్దాం. ఏంటంటే వాడు కొన్ని సందర్భాల్లో ఇంతవరకు మనం చెప్పిన దాంట్లో మనం ఎక్కడ క్వశ్చన్లు ఇచ్చేమే తప్ప బొమ్మలు ఎక్కడ ఇవ్వలేదు. వాడు ఏమంటాడంటే ఇలా ఇస్తాడు క్వశ్చన్, ఈ క్రింది పటంలో ట్రయాంగిల్ ఏబిసి లో ఏడి అనునది శీర్షము ఏ నుండి బీసీకి గీయబడిన లంబము. ఏడి అనున్నది బీసీకి నిర్మించిన లంబము. బీసీ ఈక్వల్ టు ఒక 8 సెంటీమీటర్లు. ఎంతైనా కొలత ఇవ్వచ్చు, దీనికి రిస్ట్రిక్షన్ ఏం లేదు. 8 సెంటీమీటర్లు కామా ఏడి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు అయిన ట్రయాంగిల్ ఏబిసి అంటే త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం ఎంత? ఇలా ఇవ్వచ్చు క్వశ్చన్ చిన్నదా. ఇప్పుడు చాలా మందిలో ఉండే ఒక భయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. ఆ భయం ఏంటంటే క్వశ్చన్ సింపులా, దాని ఆన్సర్ చేయడం సింపులా, దానిలో మ్యాటర్ ఏమైనా ఉందా లేదా, అసలు సింపులా కష్టమా తెలుసుకునే కంటే ముందు ఈ క్వశ్చన్ సైజ్ చూసి జడిసిపోతారు. సైజ్లని ఒక దగ్గర వచ్చిన పారాగ్రాఫ్లో వచ్చింది. ఈ క్వశ్చన్ సైజ్ చూసి ఎప్పుడు జడిసిపోవాల్సిన పని లేదు, ఎంత నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా. కాబట్టి దానికి ఏం చేస్తే సరిపోతుంది, దాని ముందు ఫిగర్ వేసి చూసుకోవాలి. ఆ ఫిగర్ ఏంటి? ఇక చూడండి, ఇక ఈ క్రింది పటంలో అన్నాడు కాబట్టి వాడే పటం ఇస్తాడు. ఇక ఈ పటం ఇలా ఇస్తాడు. ఇక ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ ఏడి అనేది ఏంటి? లంబము, బీసీ గీసినది. అలాగే మనకి ఈ బీసీ యొక్క విలువ ఎంత ఇచ్చాడు? బీసీ యొక్క విలువ ఎంత? 8 సెంటీమీటర్లు. అలాగే ఈ ఏడి యొక్క విలువ ఎంత? 5 సెంటీమీటర్లు. ఇక్కడ సింపుల్గా మనకి ఇన్ని 3 లైన్లో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంత ఉంటుందంటే చిన్నదే. కారణం ఏమిటంటే మనకి ఇచ్చింది భూమి, ఎత్తు ఇచ్చాడు. అది ఎలాంటి త్రిభుజానికి? అల్పకోణ త్రిభుజానికి. కాబట్టి అల్పకోణ త్రిభుజం యొక్క వైశాల్యం కట్టు అని చెప్పడం అనమాట ఇది. కాబట్టి ఇక్కడ మీకేంటి? ఇక బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? భూమి. అదే బి, దాని విలువ ఎంత? 8 సెంటీమీటర్లు. ఏడి ఈక్వల్ ఎంత? ఎత్తు అని అర్థం. అంటే హెచ్, దాని విలువ ఎంత? 5 సెంటీమీటర్లు. అయితే ఇప్పుడు దాని యొక్క వైశాల్య సూత్రం ఏంటి? మీకు ఎప్పుడే చెప్పాను ఏంటది? హాఫ్ ఇంటూ బి ఇంటూ
హెచ్ అంటే ఏమవుతుంది హాఫ్ ఇంటూ బి విలువ ఎంత 8, హెచ్ విలువ ఎంత 5, రెండెంతలు 4 కాబట్టి 4 5 ఎంత 20, వైశాల్యం కాబట్టి చదరపు యూనిట్లు చదరపు సెంటీమీటర్లు. ఇది లెక్క అనమాట. అంటే ఈ సూత్ర ఆధారంగా మనం ఇప్పుడు చెప్పబోయింది ఏంటంటే కేవలం లంబకోణ త్రిభుజాలకు మాత్రమే కాకుండా అల్పకోణ త్రిభుజాలకు కూడా మనకి హాఫ్ పిహెచ్ అనే సూత్రాన్ని ఉపయోగించి వైశాల్యాలను కనుక్కోవచ్చు. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏమిచ్చాడు మరొకసారి చదువుతున్నాను చూడండి. చివరిగా ఈ పటంలో ఈ పటంలో ట్రయాంగిల్ ఏబిసిలో ఏడి అనున్నది శీర్షం ఏ నుండి బీసీకి గీయబడిన లంబము అనగా ఉన్నతి. అలాగే బీసీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు, ఏడి ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు అయిన ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం కనుగొనము. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది మనకి వెళ్ళిన ట్రయాంగిల్ ఏబిసిలో బీసీని భూమిగా నిర్ణయించి దానికి ఏడి అనే లంబాన్ని గీస్తే ఉన్నతిగా నిర్ణయిస్తే బిహెచ్లుగా తీసుకుంటే దాని యొక్క వైశాల్య సూత్రాన్ని మళ్ళీ లంబకోణ త్రిభుజ సూత్రాన్ని వాడి మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. సో కాబట్టి ఇదేంటిది వైశాల్యం కట్టడానికి ఇలా కూడా లెక్కివ్వచ్చు. ఏది హాఫ్ బిహెచ్ అనే సూత్రాన్ని ఉపయోగించి. ఇప్పుడు మనకి ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మనం కొన్ని రకాల వేరే ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంతవరకు మనం రకరకాల త్రిభుజాలు వాటి యొక్క వైశాల్యాలు వాటి యొక్క చుట్టుకొలతలు అంటే వీలైనంత మటుకి అంటే ప్రాథమిక సూత్రాలను అనుసరించి కట్టడం నేర్చుకున్నాం. దీని తర్వాత త్రిభుజాలకు సంబంధించి కొన్ని కోణాల నిష్పత్తులు భుజాల నిష్పత్తుల మీద కొన్ని స్టాండర్డ్గా ఉండే ధర్మాలు ఉన్నాయి. అలాగే ఇదివరకు ఎస్జిటి పరీక్షల్లో కూడా వీటి మీద ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి కొన్ని చూద్దాం. 2-3 సందర్భాలు. ఏంటా 2-3 సందర్భాలు అంటే ఒకసారి చూద్దాం. ఇలా చూడండి. అదేంటంటే దీని వివరాలు ఏంటంటే త్రిభుజములో భుజాల కోణాల నిష్పత్తులు ఇవి చాలా ఇంపార్టెంట్ ధర్మాలు. అదేంటంటే మొట్టమొదట నేను ఒక విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఏమని, త్రిభుజంలో బిట్టు, ఇది ఒక బిట్ అనమాట. త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:1 అయినా దాని భుజాల నిష్పత్తి భుజాల నిష్పత్తి డాష్ అగును. ఇలాంటి బిట్లు కొన్నిసార్లు ఇస్తుంటాడు. అంటే బిట్టిస్తాడా లేదా పక్కన పెడితే అసలు అదొక ధర్మం అనమాట, అదొక ప్రాపర్టీ. అదేం ప్రాపర్టీ ఏంటి తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు ఒక సంభావ త్రిభుజాన్ని తీసుకోండి. ఒక సంభావ త్రిభుజాన్ని తీసుకుంటే దానికి భుజాలన్నీ ఏ విధంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అంటే ఒక భుజం కొలత ఏ అయితే ఇవన్నీ భుజాలు ఎంత ఉంటాయి, ఏ. అలాగే కోణాల కొలతలు కూడా ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అది సంభావ త్రిభుజం యొక్క ముఖ్య ధర్మం. సంభావ త్రిభుజంలో భుజాలు సమానాలే, కోణాలు సమానాలే, ఇది ముఖ్య ధర్మం. దీని తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటుంది త్రిభుజంలో కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీలు. అంటే యాంగిల్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ కోణాన్ని కలిపితే ఎంత ఉంటుంది, 180 డిగ్రీలు ఉంటుంది. దీన్నే త్రిభుజంలో అన్ని కోణాలు సంపూరకాలు అని చెప్తాం. సంపూరకాలు అంటే వాటి మొత్తం 180 డిగ్రీలు అని చెప్పడం. కాబట్టి అన్ని కోణాలు సంపూరకాలు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు సంపూరకాలు అంటే వీటన్నిటి మొత్తం 180, కోణాలన్నీ సమానం అని చెప్పాం. అన్ని కోణాలు మొత్తం 180 అయ్యి సమాన కోణాలు ఉంటే అంటే 180 డిగ్రీలని 3 సమాన భాగాలు చేస్తే ఒక్కొక్కటి ఎంత వస్తుంది, 60, 60, 60. ఇప్పుడు నేనేం చెప్పాను, కోణాల నిష్పత్తి. ఇక్కడ సొల్యూషన్ రాస్తున్నాను. కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాము, కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాం, 1:1:1. అయితే మరి భుజాల నిష్పత్తి ఎంత అని అడిగాం.
భుజాల నిష్పత్తి ఎంత అవుతుంది? కోణాల నిష్పత్తి 60 60 60 అయ్యేటప్పుడు భుజాలు కూడా ఎలా ఉన్నాయి? ఏ ఏ ఏ. ఇప్పుడు వాటిని మనం నిష్పత్తి తీసుకుంటే A:A:A:A. మన వ్యాపార గణితంలో చెప్పే నిష్పత్తులు మరియు వాటి ధర్మాల్లోని నిష్పత్తుల్లో ఏదైనా ఒకే స్థిరాంకం విలువ ఉంటే కనుక మనం ఏం చేసేయచ్చు? భాగించవచ్చు, కొట్టేయచ్చు. కాబట్టి కొట్టేస్తే ఏం మిగిలింది? 1:1:1. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది? 1:1:1. ఇది ఒక ఇంపార్టెంట్ ధర్మం. ఏంటా ధర్మం? ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1:1:1 అయితే కోణాల నిష్పత్తి కూడా ఎంత అవ్వాలి? 1:1:1 అవ్వాలి. అది ధర్మం అంతే. అదే అయితే మనకి ఇక్కడ బిట్ని ఎన్ని రకాలుగా అడగచ్చు దీన్ని? ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:1 అయినా భుజాల నిష్పత్తి డాష్ అంటే ఏంటి? 1:1:1. లేదా ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1:1:1 అయినా కోణాల నిష్పత్తి డాష్ ఏమవుతుంది? అది కూడా 1:1:1, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. లేదా ఇంకోలా ఇదే క్వశ్చన్ అడగచ్చు. ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి మరియు కోణాల నిష్పత్తి 1:1:1 అయినా అది డాష్ త్రిభుజము. ఏ త్రిభుజంలో సాధ్యపడుతున్నది? సమబాహు త్రిభుజం. ఇది ఒక ఇంపార్టెంట్ ధర్మం అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ మనం తెలియజేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ల కింద లెక్క ఇది. ఏంటా బిట్స్? త్రిభుజంలో ఒక మొదటి బిట్ ఏంటది? త్రిభుజంలో భుజాల నిష్పత్తి, లేదా ముందు కోణాలు రాద్దాం. కోణాల నిష్పత్తి నిష్పత్తి 1:1:1 అయిన భుజాల నిష్పత్తి కూడా 1:1:1. ఇది ఏ త్రిభుజంలో జరుగుతుంది? సమబాహు త్రిభుజంలో జరుగుతుంది. అది. దీని తర్వాత ఇంకొక సందర్భంలో ఏమంటాడంటే ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:3 అయిన భుజాల నిష్పత్తి ఎంత అంటుంటాడు కొన్నిసార్లు. అప్పుడు దానికి కట్టాలంటే మనకేం తెలియాలి? ఒకసారి చూడండి. ఇదే రకమైన త్రిభుజం సంభావ త్రిభుజం. సంభావ త్రిభుజం అంటే అర్థం ఏంటి? అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి అంటే సమాన భుజాలు అంటే ఏ ఏ ఏ అంటే అన్ని భుజాలు సమానంగా ఉండేటప్పుడు వాటిని ఏమంటారు? సంభావ త్రిభుజం అంటారు. ఈ సంభావ త్రిభుజంలో నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను, లెసన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఉన్నతిని గీస్తే ఆ ఉన్నతి ఎదుటి భుజాన్ని ఏం చేస్తుంది? సమద్విఖండనం చేస్తుంది. కాబట్టి ఇది ఎంత అవుతుంది? A/2. అలాగే ఇది కూడా ఎంత అవుతుంది? A/2. అలాగే దీని ఉన్నతి విలువ చెప్పాను ఎంతది? √3/2a. √3/2a బేసిక్ ఫార్ములాస్ చెప్పినప్పుడే చెప్పాను అది ఉన్నతి విలువ. ఇప్పుడు దీన్ని బట్టి అలాగే ఇక్కడ ఈ ఉన్నతికి ఇంకో లక్షణం ఉంటుంది. ఇక్కడ కోణాన్ని కూడా సమద్విఖండనం చేస్తుంది. సర్వసాధారణంగా సంభావ త్రిభుజంలో ప్రతి ఒక్క కోణం విలువ ఎంత? 60 డిగ్రీలు. కాబట్టి ఒక్కొక్కటి 60 అయితే ఇది ఎంత అవుతుంది? 60. అలాగే ఇది ఎంత ఉంటుంది? 60. మరి ఈ 60ని 2 సంభాగాలుగా చేస్తే ఎంత అవుతుంది? 30. ఇది 30. ఇది మనకి దీని తాలూకు ముఖ్య ధర్మం. అయితే ఇప్పుడు దీంట్లో నేను ఇలాంటి త్రిభుజాన్ని ఒకదాన్ని పక్కకు తీసుకుంటాను. పక్కకు తీసుకుంటే చూడండి, అందులో ఒకనొక త్రిభుజం ఇలా తీసుకుంటే ఇది ఏ, ఇది ఎంత? √3/2a. ఇది ఎంత? A/2. ఇక్కడ కోణం ఎంత? 90 డిగ్రీస్. అంటే ఏ త్రిభుజం ఇది? లంబకోణ త్రిభుజం. ఇక్కడెంత? 30 డిగ్రీలు. ఇక్కడెంత? 60 డిగ్రీలు. అదేగా ఇక్కడ మనకి పటం నుంచి తీసుకుంది, ఇలా గీసా. కాబట్టి మనకి ఇందులోని కోణాల నిష్పత్తి ఎంత? కోణాల నిష్పత్తి ఎంత అయింది? 30, 60, 90. అప్పుడు వాటి నిష్పత్తి ఎంత అయింది? అన్నీ 30తో పోతాయి కాబట్టి 31, 2, 3. అంటే భుజాల కోణాల నిష్పత్తి ఎంత ఉంది? 1:2:3. ఏంటుంది?
1:2:3. అప్పుడు వాటి యొక్క సదృశ భుజాలు అంటే ఇంకేం లేదు, ఆ కోణాలకు ఎదురుగా గల భుజాల నిష్పత్తి ఎంత. ఇప్పుడు చెప్పండి, మొదటి కోణం ఎంత? వాటి సదృశ భుజాల నిష్పత్తి. సదృశ భుజాల నిష్పత్తి. సదృశ భుజాలు అంటే ఏంటి? మనం ఏ కోణాలు అయితే తీసుకున్నాం వాటి ఎదురు భుజాలు. 30 degrees కోణంకి ఒక పార్టు, కాబట్టి 30 degrees తలక కోణం ఎదురు భుజం ఎంత? a/2. అలాగే 60 degrees కోణం దాని ఎదుటి భుజం ఎంత? √3a/2. అలాగే మూడో కోణం ఎంత? 90 degrees దాని ఎదుటి భుజం ఎంత? a. కాబట్టి వీటి నిష్పత్తి తీసుకుంటే అన్నిట్లో ఏళ్ళని కొట్టేయచ్చు. ఇంకా మిగిలింది ఏమవుతుంది మనకి ఇక్కడ? ఇక్కడ రాస్తున్నాను, 1/2:√3/2:1. ఇప్పుడు మనం ఇలా నిష్పత్తి ఉంచాం కాబట్టి నిష్పత్తిని కనిష్ట రూపం సాధారణ రూపంలో మార్చడానికి ఈ రెండు ఇక్కడ ఉండకూడదు కాబట్టి 2 చేత మొత్తాన్ని గుణిస్తే 2 ఇక్కడ గుణిస్తే ఏమైపోతుంది? 2 × 1/2 1, 2 × √3/2 √3, 2 × 1 2. కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది ఏంటి? ఫైనల్గా ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:3 అయితే ఆ కోణాలకి సదృశంగా ఉండే భుజాల నిష్పత్తి 1:√3:2. ఇది ఒక ఇంపార్టెంట్ ధర్మం. చాలా సందర్భాల్లో ఈ బిట్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క మనకు డిఎస్సి పరీక్షలే కాదు, ఇతర పోటీ పరీక్షల్లో కూడా దీన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇదేంటిది? కోణాల నిష్పత్తి 1:2:3 అయినప్పుడు భుజాల నిష్పత్తి ఎంత అవుతున్నది? 1:√3:2. దానికి వివరణ ఇలా వచ్చిందనమాట. అయితే దీన్ని ఒక ధర్మంగా వాడేసుకోవచ్చు, అంటే ఒక చిన్న ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా? ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అంటే మనకి ఇప్పుడు ఇంకొక ధర్మం ఏమొచ్చింది కొత్తగా? అయితే ఇగో ఏంటది? త్రిభుజములో కోణాల నిష్పత్తి (1:2:3) అయినా వాటి సదృశ భుజాల నిష్పత్తి సదృశ భుజాల నిష్పత్తి 1:√3:2. ఎన్ని ధర్మాలు అయ్యేప్పటికీ? 2 ధర్మాలు. ఒకటో ధర్మం ఏంటి? ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1:1:1 అయితే కోణాల నిష్పత్తి కూడా 1:1:1. మరి భుజాల నిష్పత్తి కోణాల నిష్పత్తి 1:2:3 అయితే వాటి సదృశ భుజాల నిష్పత్తి ఎంత అవుతుంది? 1:√3:2. ఇది ఒక ధర్మం. దీని తర్వాత నేను ఇందాకలే మీకు చెప్పాను ఏంటదంటే ఇదే త్రిభుజం లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో ఈ లంబ భుజాలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అప్పుడు దీన్ని ఏ త్రిభుజం అని పిలవాలి? లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజం కొలత ఏ అయితే కర్ణం కొలత ఎంత అని చెప్పాము ఇందాక? √2a. ఇప్పుడు వీటి తల కోణాలు, వీటికి సంబంధించిన నిష్పత్తులు అదేంటంటే ఇప్పుడు చూడండి, నేను వీటన్నిటికంటే ప్రాథమిక విషయాన్ని ఇంకోటి చెప్తున్నాం. ఇది జామితీయ ధర్మాలు. ఈ జామితీయ ధర్మాలని మనం క్షేత్రగణితం చేసేటప్పుడు ఆ పరిధిలో వాడుకుంటాం. ఎలా వాడతాం అంటే ఒకసారి చూడండి. ఇది ఒక సమద్విబాహు త్రిభుజం ఉందనుకోండి. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకి ఎదురుగా గల కోణాలు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. లేదా సమాన భుజాలు కాకుండా మిగిలిన దాన్ని భూమి అంటాం. భూమి ఏర్పరచే కోణాలు ఎలా ఉంటాయి? భూమి సమాన భుజాలతో ఏర్పరచే కోణాలు సమానం. భూమి సమాన భుజాలతో ఏర్పరచే కోణాలు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ 2 కోణాలు ఎలా, ఈ 2 భుజాలు సమానమేగా. ఈ 2 సమానమైనప్పుడు దీని ఎదుటి కోణము దీని ఎదుటి కోణం ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. అయితే ఇంకొక చిన్న విషయం అదేంటంటే త్రిభుజంలో కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు. త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? 90 డిగ్రీలు. అంటే మొత్తం 180 డిగ్రీలకి ఒక కోణం ఎంత ఆక్రమించింది? 90 డిగ్రీలు. ఇంకా మిగిలింది ఎంత అయితే? 90 డిగ్రీలు. 180లో 90 అయిపోయింది. అంటే ఇంకెంత మిగిలింది? 90 డిగ్రీలు. ఆ 90 డిగ్రీలని మళ్ళీ ఇక్కడ ఎలా పంచాం? 2 సమాన భాగాలుగా పంచాం. అంటే ఎంత అవ్వాలి? 45. ఇప్పుడు దీన్ని బట్టి వీటిలో కోణాల నిష్పత్తి
కోణాల నిష్పత్తి ఎంత? కోణాల నిష్పత్తి ఎంత? 45:45 ఇదంతా 90. 45 degrees is to 45 degrees is to 90. కాబట్టి కోణాల నిష్పత్తి ఇది అయినప్పుడు కోణాలు ఒక్కొక్కటి 45 యొక్క గుణిజాలే కదా, 40తో కొట్టేయచ్చు. 41, 41, 42. కాబట్టి కోణాల నిష్పత్తి ఎంత ఉంది ఇక్కడ? 1:1:2. అలాగే వాటి యొక్క భుజాల నిష్పత్తి అంటే వాటి సదృశ భుజాల నిష్పత్తి సదృశ భుజాలు ఏంటి? దీనికి సదృశం అంటే ఎదురు. ఈ 45కి ఎదురు ఎంత? ఏ. ఈ 45కి ఎదురు ఎంత? ఏ. అలాగే ఈ 90కి ఎదురు ఎంత? √2a. కాబట్టి అన్నిట్లో ఏళ్ళు కొట్టేగా ఎంత ఉంటుంది? 1:1:2. కాబట్టి మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి? ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:2 అయినా వాటి సదృశ భుజాల నిష్పత్తి ఎంత వచ్చింది? 1:1:2. 1:1:2. అంటే ఇక్కడ 1:1:2 భుజాల నిష్పత్తి అయితే కోణాల నిష్పత్తి 1:1:2 అనంగా ఇది ఏ త్రిభుజంలో జరుగుతుంది? లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో జరుగుతుంది. ఇది ఒక ధర్మం. కాబట్టి మొత్తం మీద మన కోణాల నిష్పత్తులు భుజాల నిష్పత్తులకి సంబంధించి ఈ 3 ధర్మాలని కొన్నిసార్లు బిట్లలో ఇవ్వడం జరిగింది. అదే ఇవి 3 ఇంపార్టెంట్ కూడా. కాబట్టి తెలుసుకోవడం తప్పులేదు మనం. కాబట్టి ఇక్కడ ఏంటవుతుంది? ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి (1:1:2) అయిన వాటి సదృశ భుజాల నిష్పత్తి (1:1:2). 1:1:2. కాబట్టి ఇప్పుడు భుజాల నిష్పత్తులకి కోణాల నిష్పత్తులకి సంబంధించి 3 రకాల ధర్మాలు మనం తెచ్చాం. ఆ 3 రకాల ధర్మాలు ఏంటంటే మొదటిది అలాగే ఇది ఏ త్రిభుజం జరుగుతుంది? లాస్ట్గా చివరిగా లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అది ఇప్పుడు మన త్రిభుజంలో కోణాలకు సంబంధించి భుజాలకు సంబంధించి ఎన్ని ధర్మాలను ఇక్కడ తెప్పించాం? 3 ధర్మాలు తెప్పించాం. ఏంటంటే అది ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:1 అయినా వాటి యొక్క భుజాల నిష్పత్తి కూడా ఎంత అవుతుంది? 1:1:1 అవుతుంది. అది ఏ త్రిభుజంలో జరుగుతుంది? సంబాహు త్రిభుజంలో. అలాగే ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:3 అయినా వాటి భుజాల నిష్పత్తి 1:√3:2 అగును. అదే త్రిభుజం జరుగుతుంది. ఫలానా అని చెప్పడానికి లేదు. లంబకోణ త్రిభుజంలో ఒక సందర్భం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి? ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:2 అయినా దాని యొక్క సదృశ భుజాల నిష్పత్తి ఎంత ఉంటుంది? 1:1:2. ఇది ఏ త్రిభుజంలో జరుగుతుంది అంటే సర్వసాధారణంగా లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఇది జరుగుతుంది. ఈ 3 కొన్ని ఒక ఇంపార్టెంట్ అయిన నిష్పత్తులు అంటే భుజాల నిష్పత్తులకి కోణాల నిష్పత్తులకి సంబంధించిన ధర్మాలు ఇంతవరకు మనం నేర్చుకున్నాం.